తన భార్య పిల్లలు దగ్గరగా లేరు, దూరంగా ఉన్నారు. వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు అన్నయ్య. మా ఫ్రెండ్ చాలా మంచివాడు అన్నయ్య. పాపం చాలా బాధపడుతున్నాడు. ఆయన బాగుండాలన్నయ్య, త్వరగా కోలుకోవాలన్నయ్య. మీ ఫ్రెండ్కి ఏం కాదు, ఆయన త్వరగా కోలుకొని సంతోషంగా ఉండాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటాను. సరేనా? మరి నువ్వు ఏడవద్దు. సరే, లోపలికి వెళ్దాం పదా. అను ఎందుకు అలా వెళ్ళిపోయింది రవి? నేను సరిగ్గా చూసుకోలేదా? తెలియకుండా ఏమైనా బాధ పెట్టానా? మీరు ఫీల్ అవ్వకండి సార్. పాప విషయంలో మీరు ఎప్పుడూ అలా ప్రవర్తించరు. రవి, పాపతో మాట్లాడాలనుంది, ఒకసారి ఫోన్ చేయి. అలాగే సార్. హలో సార్, నేను రవిని మాట్లాడుతున్నాను. అనుతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం బాబు. అను పక్కనున్న స్నేహితురాల ఇంటికి ఆడుకోనకి వెళ్ళినట్టుంది బాబు. సరే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది రవి? అను ఇంట్లో లేదండి సార్. సరే రవి, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయి. అనుతో మాట్లాడితే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. ఓకే సార్. ఏంటమ్మా ఇది? నిన్న ఫోన్ చేసినప్పుడు నువ్వు లేవని చెబితే, నిన్న ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎదురుగా ఉన్నా లేవని చెబితే అబద్ధం ఎందుకు చెప్తారు తాతగారు అని అడిగావు. ఈరోజు ఫోన్ ఇస్తుంటే కూడా మాట్లాడకుండా వచ్చేసావు. ఏమైందమ్మా? నాన్న గుర్తొస్తున్నారు తాతయ్య. ఏంటమ్మా నువ్వు చెప్పేది? మా నాన్న ఎవరు చెప్పండి తాతయ్య. ఇంతవరకు నేను నాన్నని చూడలేదు కదా, చూడాలనిపిస్తుంది. నాన్న ఎలా ఉంటారు తాతయ్య? ఎక్కడుంటారు తాతయ్య? నాకు తెలియదమ్మా, నేను చూడలేదు. మీరు రోజుల పిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని తీసుకుని మీ అమ్మ నా ఇంటికి వచ్చింది. మీ నాన్న ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలీదు.